డన్, సిఏ అయిపోయింది. ఇప్పుడు అనాలిసిస్ చేయాలి. చూడండి మీరు ఇక్కడికి వెళ్తే ఎవ్రీథింగ్ ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం. ఇంకా ఇంటిగ్రేట్ చేయలేదు కదా. ఇక్కడ చూస్తే మీకు పబ్లిక్ ప్రాజెక్ట్ వచ్చింది. పబ్లిక్ ప్రాజెక్టు సెటప్ చేయండి. ఇక్కడ సెటప్ ఇక్కడ కిందకి వెళ్తే ప్రీవియస్ వర్షనే కావాలి, డేస్ కాదు. ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అంతా, ఇది సోనార్ క్యూబ్ మీరు ఓపెన్ చేశారు, మీ ప్రాజెక్ట్ ఇంటిగ్రేట్ చేశారు. సోనార్ క్యూబ్కి మీ అజూర్ యాప్స్ ఇంటిగ్రేట్ చేశారు. చూడండి మీ ఇది ఇక్కడికి వస్తే సోనారే కదా. ఇంకా ప్రాజెక్ట్ నాట్ ఎట్ అనలైజ్డ్, ఇంకా అనలైజ్ చేయలేదు. మీరు ఇది క్లిక్ ఇచ్చారనుకోండి, ఇక్కడే వస్తుంది మీ బగ్స్ ఎన్ని ఉన్నాయా, అవి ఎన్ని ఉన్నాయా అన్నీ వస్తాయి. ఇక్కడ ఇది క్లిక్ ఇచ్చారనుకో, ఆర్గనైజేషన్ క్లిక్ ఇచ్చారనుకోండి, అంటే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. ఆర్గనైజేషన్లో కదా మీ ప్రాజెక్ట్స్ ఉండేది, ఎన్ని ప్రాజెక్టులు ఉంటాయి అన్ని ప్రాజెక్టులు ఉంటాయి. ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక్కడికి వస్తే క్వాలిటీ ప్రొఫైల్స్ అని ఉంటాయి, ఇవన్నీ డిఫాల్ట్గా ఉంటాయి, బిల్ట్-ఇన్ ఉన్నాయి. చూడండి ఇది చేసేది క్వాలిటీ గేట్ అని ఉంటుంది. ఈ క్వాలిటీ గేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వాలిటీ గేట్లో క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మన క్వాలిటీ గేట్ మనం చేయాలి. మనం క్వాలిటీ గేట్ చేయాలి అంటే ఇన్ని బగ్స్ ఉండాలి, కోడ్ కవరేజ్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక లేటెస్ట్ వర్షన్కి అప్డేట్ అయ్యారు. ఈ లేటెస్ట్ వర్షన్కి అప్డేట్ అయిపోయినప్పుడు ఇప్పుడు ASP.NET 4.8 నుంచి .NET 7కి అప్డేట్ అయ్యారు. అప్డేట్ అయినప్పుడు కోడ్ కవరేజ్ నీకు ఓల్డ్ కోడ్ చేంజ్ చేయాలిగా, అట్లీస్ట్ న్యూ కోడ్కి 80% రావాలి. ఇప్పుడు డూప్లికేట్ లైన్స్ ఉండకూడదు, డూప్లికేట్స్ వర్డ్స్ ఉండకూడదు, అంటే వనరబిలిటీస్ ఉండకూడదు. ఈ వనరబిలిటీస్ అంటే ఏంటి, వీక్నెసెస్ అనమాట. అంటే హ్యాకర్కి అనుకూలంగా ఏదైనా హార్డ్ కోడింగ్ ఎక్కడైనా ఉందా, ఇవన్నీ మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. క్లయింట్ చెప్తాడు ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు. ఒక బగ్స్ 2-3 ఉంటే ఎలవడు, 80% కోడ్ కవరేజ్ ఉంటే ఎలవడు, డూప్లికేట్స్ ఇప్పుడు 100% ఎక్కడ ఏది రాదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఎంతో కొంత వాడు ఎలా చెప్తారు క్రైటీరియా, అది చెప్పినప్పుడు మనం కాన్ఫిగర్ చేసుకొని దీన్ని బట్టి రన్ చేయాలన్నమాట పైప్ లైన్. సరే డిఫాల్ట్ రన్ చేద్దాం, తర్వాత మనం కస్టమ్ చేసుకుందాం. ఓకే, బిల్డింగ్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఫస్ట్ దీన్ని ఇంటిగ్రేట్ చేద్దాం. చూడండి ఇక్కడికి వస్తే వీడు మన ప్రాజెక్ట్ కాన్ఫిగర్ అనాలిసిస్ అనండి. చూడండి దేంతో ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నారు, అజూర్ యాప్స్తోనా లేకపోతే వేరే అదర్ సిఐ టూల్స్తో చేయాలనుకుంటున్నారు, ఇది చెప్తాం. వీడు ప్రాసెస్ చెప్తాడు. చూడండి ఈ ప్రాసెస్ ఫస్ట్ ఇక్కడ చూస్తే ఇన్స్టాల్ అవర్ ఎక్స్టెన్షన్స్ అని ఉంది. చూడండి బై డిఫాల్ట్గా సోనార్ క్లౌడ్ మీ అజూర్ యాప్స్లో ఉండదు. అది అజూర్ యాప్స్కి సోనార్ క్లౌడ్కి సంబంధం లేదు. మీరు ఇక్కడికి వచ్చి సోనార్ అన్నారు అనుకోండి, ఏముండదు ఇక్కడ. అది నీకు డైరెక్ట్గా వీడు సోనార్ క్యూబ్ ఇచ్చాడు అంతే, బిగ్ అనాలిసిస్ కోసం సోనార్ క్యూబ్ ఇచ్చాడు. కానీ చూడండి ఇక్కడ చూస్తే మీరు చూస్తున్నారా డిప్రికేటెడ్, అది కూడా డిప్రికేట్ తీసాడు, ఏం లేదు ప్రజెంట్. ఓకే ఉండదు. అందుకని మీరు మార్కెట్ ప్లేస్లోనే తెచ్చుకోవాలి. మార్కెట్ ప్లేస్ నుంచి తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి, మీరు ఇక్కడ సోనార్ అన్నారు అనుకోండి, ఇక్కడ ఏంటేనేమో టాప్లో ఉంటే మీవి వాడిచ్చిన బిల్టెను, ఇక్కడ మార్కెట్ ప్లేస్ అని చూడండి. కిందకి వెళ్తే సోనార్ క్యూబ్ కావాలా, సోనార్ క్లౌడ్ కావాలా, టెరాఫామ్ కావాలా, ఏం కావాలంటే అది మార్కెట్ ప్లేస్ నుంచి తెచ్చుకోవాలి. మీరు గెట్ ఇట్ ఫ్రీ అనండి. ఓకే ఇప్పుడు మీరు గెట్ ఇట్ ఫ్రీ అన్నారనుకోండి, చూడండి ఇంటిగ్రేషనేగా. మీ ఆర్గనైజేషన్ ఎన్ని ఉండే చూసుకొని ఏ ఆర్గనైజేషన్ కావాలో ఓకే అయిపోయి ఉంటుంది. మీరు ఆర్గనైజేషన్స్కి వచ్చి ఎక్స్టెన్షన్కి వస్తే ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి ఉంటుంది. మీరు చేస్తే మీరు అక్కడ అజూర్ డెవాప్స్ నుంచే కాదు, ఇక్కడ బ్రౌజ్ మార్కెట్ ప్లేస్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ మీకు ఏం కావాలో అది ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. టెరాఫామ్ కావాలని మీరు అనుకున్నారు, క్లిక్ ఇచ్చి ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రీ, ఓపెన్ సోర్స్ అన్నీ ఉంటాయి. అంటే మీకు తెలియాలి ఏది చేయాలి ఏది అనేది చూసుకొని చేసుకోవాలి. ఏ ప్లగిన్స్ కావాలన్నా ఉంటాయి మార్కెట్ ప్లేస్, మీరు చూసుకోవాలి. డన్. ప్రాజెక్ట్ సెట్టింగ్ ఆప్షన్స్, ఆర్గనైజేషన్ సెట్టింగ్స్ ఆప్షన్ లాస్ట్లో చెప్పుకుందాం. ప్రతి ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు సిఐకి వెళ్దాం మనం.
ఇంకా వీడేం చెప్తున్నాడు నెక్స్ట్ చూడండి. ఓకే, ఎక్స్టెన్షన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, టు యాడ్ సోనార్ క్లౌడ్ సర్వీస్ ఎండ్ పాయింట్. ఎక్కడ చేయమంటున్నాడు, సర్వీస్ కనెక్షన్స్ చేయమంటున్నాడు. సర్వీస్ కనెక్షన్స్ అనేది అజూర్ యాప్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వెళ్తాను చూడండి, ఇక్కడ మీరు ప్రాజెక్ట్ సెట్టింగ్స్కి వెళ్ళండి. ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఏజెంట్ పూల్ కింద సర్వీస్ కనెక్షన్స్ ఉండొచ్చు. ఇక్కడికి వెళ్తే క్రియేట్ సర్వీస్ కనెక్షన్ అనండి. ఇప్పుడు అజూర్ యాప్స్ నుంచి బయటకి ఎక్కడికైనా కనెక్ట్ అవ్వాలని అనుకుంటే చూడండి, అజూర్ రిసోర్స్ మేనేజర్, ఇక్కడ నుంచి అజూర్కి నీకు అథెంటికేషన్ క్రియేట్ చేయొచ్చు. మీరు నేను సబ్స్క్రిప్షన్ వాడారు కదా, అలా కాకుండా ఇక్కడ నుంచి విత్ సెక్యూర్గా సర్వీస్ ప్రిన్సిపల్ అని ఉంటుంది. సబ్స్క్రిప్షన్ ఐడి, సర్వీస్ ప్రిన్సిపల్ ఐడి, వీటితో అథెంటికేషన్ క్రియేట్ చేయొచ్చు. తర్వాత చేద్దాం అది. నెక్స్ట్ వచ్చి బిట్ బకెట్ కనెక్ట్ అవ్వాలంటున్నారు అనుకోండి, దాని యొక్క క్రెడెన్షియల్స్ తీసుకోవచ్చు మీరు. నెక్స్ట్ చూడండి, ఇంకా చెఫ్, డాకర్ రిజిస్ట్రీస్ కనెక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి చేయాలి. ముందు చూస్తాం. గిటబ్ కనెక్ట్ అవ్వాలనుకుంటే చేయొచ్చు. అజూర్ యాప్స్ మీరు జెన్కిన్స్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. అజూర్ యాప్స్ నుంచి జెన్కిన్స్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. అజూర్ యాప్స్ నుంచి మీరు AWS కూడా కనెక్ట్ అవ్వచ్చు. అజూర్ యాప్స్ నుంచి మీరు GCP కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, అయితే ఇక్కడ కొన్నే ఉంటాయి. మీరు ఎప్పుడైతే మార్కెట్ ప్లేస్ నుంచి ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నారో ఇక్కడ వస్తాయి ప్లగిన్స్, గుర్తుపెట్టుకోండి. సోనార్ క్లౌడ్ ఇంతకుముందు ఉండదు, ఇప్పుడు వస్తుంది. మీరు ఎక్స్టెన్షన్స్ తెచ్చుకున్నారు కాబట్టి. అది ఇప్పుడు AWS తెచ్చుకున్నారు అనుకోండి, AWS ప్లగిన్ వస్తుంది, AWS క్రెడెన్షియల్స్ వాడచ్చు. మీరు అజూర్ యాప్స్ నుంచే AWSకి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైనా కనెక్ట్ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, అజూర్ యాప్స్ నుంచి ఏది ఎటైనా కనెక్ట్ అవ్వచ్చు. దాని ఇది వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ సర్వీస్ కనెక్షన్స్. ఎవ్రీథింగ్ ఇక్కడే కాన్ఫిగరేషన్స్ ఉంటుంది, ఎక్కడ కనెక్ట్ అయ్యాము ఏంది అనేది. మీరు పవర్ బేస్ వర్క్ స్పేస్ కనెక్ట్ అవుతారా, లేకపోతే దేనికైనా కనెక్ట్ అవ్వచ్చు. మార్కెట్ ప్లేస్ నుంచి ప్లగిన్ తెచ్చుకున్నామా, కనెక్ట్ అయ్యామా, కస్టమ్ చేసుకోవచ్చు. మీ వీడిచ్చిన బిల్టీనే కాకుండా మీకు కావాల్సినవి చేసుకోవచ్చు. చూడండి, Node.js సంబంధించి NPM. ఓకే, ఇక్కడికి వస్తే ఏది మన సోనార్ ఇది తీసుకుందాం. నెక్స్ట్ అన్నది ఏమంటున్నాడు, టోకెన్ వాడి ఇచ్చుంటాడు. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఇచ్చుంటాడు టోకెన్. ఒకవేళ మీరు సెకండ్ టైం ఎలా జనరేట్ చేసుకోవాలని అనుకుంటే తర్వాత చూపిస్తాం. ఫస్ట్ టైం వాడే జనరేట్ చేసి ఉంటాడు ఆటోమేటిక్గా. వెరిఫై అయింది. సోనార్ అన్న గ్రాంట్ పర్మిషన్ టు ఆల్. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్తున్నాడు, నెక్స్ట్ వెళ్ళి మీరు కాన్ఫిగర్ చేయమంటాడు. మీరు ఏ ప్రాజెక్ట్ మీది, మ్యావెనా అంటే జావానా, నీకు .NET కదా, జావా కోసం వాడతారు. అది గ్రాడల్ కూడా వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి, వాడు చెప్తున్నాడు చూడండి, స్టెప్ బై స్టెప్ ఏం చేయాలో అని చెప్తున్నాడు. చూడండి, స్టెప్ 1 ప్రిపేర్ అనాలిసిస్ అని ఒక టాస్క్ వస్తుంది. రన్ కోడ్ అనాలిసిస్ అని వస్తుంది. ఇక్కడికి వస్తే పబ్లిష్ అంటే కన్ఫ్యూజ్ ఏం లేదు. ఇక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళండి, మీరు తీసేసి మళ్ళీ ఇద్దాం. సరే, బ్యాక్ వెళ్ళొద్దాం మళ్ళీ. ఓకే, ఇక్కడ సోనార్ అన్నారు అనుకోండి మీరు. ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేయాల్సి వస్తుంది. చూడండి, 3 టాస్క్లు వస్తాయి మీకు. ప్రిపేర్ అనాలిసిస్, రన్ కోడ్ అనాలిసిస్, పబ్లిష్. ఈ టాస్క్లు ఎక్కడెక్కడ పెట్టాలి, అసలు బిల్డ్. ఇప్పుడు ఒక CI పైప్ లైన్ అంటే CI ఉంటుంది, CD ఏముండదు మీకు. CD డైరెక్ట్ అప్లై చేయడమే కదా. CIలోనే ఎవరిది బిల్డ్ ఎప్పుడు చేయాలి, టెస్టింగ్ ఎప్పుడు చేయాలి, అనాలిసిస్ ఎప్పుడు చేయాలి. చూడండి, సోనార్ క్లౌడ్ అయితే మీరు ఫస్ట్ ఇది బిల్డ్ ముందు పెట్టుకోవాలి, ప్రిపేర్ అనాలిసిస్ టాస్క్. ఇవి టెస్టింగ్ తర్వాత పెట్టుకుంటాం. ఓకే, ఇవన్నీ టాస్క్లు మీరు కాన్ఫిగరేషన్ చేయాలా. ప్రిపేర్ అనాలిసిస్ అన్నారు అనుకోండి, దీంట్లో ఏం కాన్ఫిగర్ చేయాలి,
సోనార్ క్లౌడ్ ఎండ్ పాయింట్ అన్నారు, మీరు సర్వీస్ కనెక్షన్ క్రియేట్ చేశారు కదా అది. తర్వాత ఆర్గనైజేషన్ అన్నారు, ఇది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వస్తే ప్రాజెక్ట్ కీ అన్నారు, ఎక్కడ ఉంటుంది ఇది, మీరు ఇక్కడ నుంచి ఎక్కడ ఉన్నారు, ఇక్కడే ఉంటుంది చూడండి. మీరు ఎవ్రీథింగ్ వీడు గైడెన్స్ ఇస్తాడు, దాని ప్రకారం వెళ్ళండి. ఓకే, ఆర్గనైజేషను, ఓకే, ఇక్కడ ప్రాజెక్ట్ కీ కూడా వాడే ఇచ్చాడు. ఇక్కడ చూడాలి మీరు జావా ఏ పని అయితే మావెన్ ఆర్ గ్రాడల్, ఇంటిగ్రేటెడ్ విత్ మావెన్ ఆర్ గ్రాడల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు .NET కాబట్టి MSBL సెలెక్ట్ చేశాను నేను. ఓకే, ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, ఇక్కడ నుంచి కాపీ చేద్దామని, అంటే మీకు ఒక డాక్యుమెంట్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగుండిద్దని అదే ఫాలో అవుతారు సేమ్. వర్షన్, ఓకే, డన్, అయిపోయింది. ఎండ్ పాయింట్ సోనార్ క్లౌడ్ ఎండ్ పాయింట్, మీకు ఆర్గనైజేషన్ నేమ్, ఇంటిగ్రేటెడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసాం, ఎంఎస్ బిల్డ్, ప్రాజెక్ట్కి చూసుకొని స్పేస్ నేమ్, ప్రాజెక్ట్ నేమ్, అంతే, డన్, అయిపోయింది. నెక్స్ట్ ఇది ఏం చేయలేడా, ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు ఏజెంట్ ప్రాపర్గా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందు చెప్తున్నాను, ఏజెంట్లో చూడండి, ఈ సోనార్ క్లౌడ్ లేటెస్ట్ వర్షను, ఇది జావా 17 మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మీరు జావా 8 అంటే ఇప్పుడు ఒక టూల్ డెవలప్ చేశారనుకోండి, ఫస్ట్ ఇప్పుడు .NET అనుకోండి, మీరు .NET ఫ్రేమ్వర్క్స్ అంటారు కదా, .NET 7, 6 అని అంటాం కదా, యాప్ సర్వీసెస్ క్రియేట్ చేసి చూసారు. అలానే మీరు జావా క్రియేట్ చేసే JDK వర్షన్స్ ఉంటాయి. మీరు ఇంకా ముందుకు వెళ్ళలేదు, వెళ్తే ఇంకా అర్థమవుతుంది, జెన్కిన్స్ వెళ్తే అర్థమవుతుంది, దాంట్లో అన్ని ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. అక్కడ ఇవి లేదంటే ఇప్పుడు JDK వర్షన్స్ అంటారు, ఇప్పుడు అట్లా 8, 11, 17 అలా ఉంటాయి అనమాట. 8, 11 సపోర్ట్ చేయటం లేదు సోనార్ క్లౌడ్ లేటెస్ట్కి, అందుకని మీరు 17 ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. 17 మీరు గుర్తు చేయండి, MSA ఫైల్ నా దగ్గర ఉంది, అలాంటి ఇస్తాను, లేదా నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది మీ ఏజెంట్లో ఉండాలి, ఏజెంట్లో ఉంటేనే మీకు సోనార్ క్లౌడ్ ఏజెంట్ సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ మీరు కాన్ఫిగర్ చేసిందని ఎక్కడ రన్ అవుతున్నాయి, మీ ఏజెంట్లో రన్ అవుతున్నాయి. అంటే సోనార్ క్లౌడ్కు సంబంధించి డిపెండెన్సీస్ మీ ఏజెంట్లో ఉండాలి. ఇక్కడ బిల్డ్, మీరు ఎంఎస్సి బిల్డ్లో విజువల్ స్టూడియో దానికి సంబంధించి డిపెండెన్సీస్ ఉండాలి. మీరు న్యూ గెట్ అంటే దానికి సంబంధించి మొత్తం ఏజెంట్లో ఉండాలి. అదే మైక్రోసాఫ్ట్ ఏజెంట్ అయితే మీరు చేసేది ఏం లేదు, డిఫాల్ట్గా వాడు బ్యాక్ అండ్ అప్డేట్లో ఉంటాడు. మీ సర్వర్లో 11 ఉండి మీరు మళ్ళీ ఇక్కడ వస్తే ఫెయిల్ అయిపోతుంది, చెప్తుంది మీరు 7 ఇంటిగ్రేట్ చేసుకోండి. ఇలాంటి వాటి కోసం ఎర్రర్లు వస్తే నీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోవచ్చు, చాట్ జీపీటీ అట్లాంటివి వాడుకోవచ్చు ట్రబుల్ షూటింగ్. అదే కదా అడుగుతా ఉన్నారు అందరు, చాట్ జీపీటీ డన్. ఇప్పుడు రన్ చేద్దాం. టైం టేకింగ్ ప్రొసీజర్ అబ్బా, సోనార్ క్యూబ్ రన్ అవ్వాలంటే, కోడ్ అనలైజ్ అవ్వాలంటే టైం. ఇక్కడ ప్రజెంట్ బ్యాక్ వచ్చేమనుకోండి, మై ప్రాజెక్ట్కి వస్తే ప్రజెంట్ ఇక్కడ ఏమి లేదు చూడండి, ప్రాజెక్ట్ ఈజ్ నాట్ ఎట్ అనలైజ్. వన్స్ అనలైజ్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ మీకు ఒక డాష్ బోర్డ్ వస్తుంది. ప్రిపేర్ అనాలిసిస్ అయిపోయిందా ఫస్ట్, కోడ్ బిల్డ్ ఎప్పుడు చేయాలి, టెస్టింగ్ ఎప్పుడు చేయాలి, అనలైజ్ ఎప్పుడు చేయాలంటే బిల్డ్ కన్నా ముందు అనలైజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. బిల్డ్ అయిపోతే ఆర్టిఫాక్ట్ వస్తుంది, తర్వాత ఇంకేం అనలైజ్ చేస్తాం. కోడ్ ముందే కదా అనలైజ్ చేయాలి, ముందే కదా టెస్ట్ చేయాలి. బిల్డ్ అయిపోతే ఆర్టిఫాక్ట్ వస్తుంది, డిప్లై చేసిన తర్వాత పబ్లిష్ ఆర్టిఫాక్ట్ తర్వాత కదా టాస్క్లు పెట్టేది. ఇప్పుడు రా కోడ్ను కదా అనలైజ్ చేయాలి, నువ్వు వచ్చిన ఆర్టిఫాక్ట్ని కాదు కదా, అందుకని బిల్డ్ ముందు ఉండాలి. ఇంటర్వ్యూలు అడుగుతారు బిల్డ్ ఎక్కడ, టెస్ట్ ఎక్కడ అంటారు, మీరు చెప్పాలి. ఇక్కడ వెన్ వీ ఇంటిగ్రేట్ ద సోనార్ క్లౌడ్ వీ హ్యావ్ 3 స్టెప్స్ ఉంటాయి, ప్రిపేర్ అనాలిసిస్, రన్ కోడ్, పబ్లిష్, క్వాలిటీ గేట్. ఫస్ట్ బిల్డ్ కన్నా ముందు ప్రిపేర్ అనాలిసిస్, ఇది ఫెయిల్ అవ్వలేదు కదా, ఓకే అయిపోయింది కదా. ఎందుకు నీకు ఫెయిల్ అవ్వలేదు, సక్సెస్ అవ్వలేదు అంటే మీ క్వాలిటీ గేట్లో మీరు ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చి చూడండి, ప్రాసెస్ సక్సెస్ అని వచ్చేసింది అట్లా. ఇది రన్ కోడ్ అనాలిసిస్ అని. ఇప్పుడు మీరు టెస్టింగ్ అయిపోయిన తర్వాత, ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తాన్ని మళ్ళీ ఇంకోసారి రన్ చేస్తుంది. చూడండి అన్ని చెక్ చేస్తుంది. మీకు బాగా ల్యాబ్స్ ఓపెన్ చదువుకుంటే
ఒకసారి ఫస్ట్ రా కోడ్ చెక్ చేసింది, తర్వాత మీరు బిల్డ్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన సోర్స్ కోడ్ మళ్ళీ చెక్ చేస్తుంది. దీనికి ఎక్కడ node.jx కూడా దొరికింది, దాన్ని కూడా ఇది ఏంటిది అనుకున్నారు, ఇది మీరు మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఆర్టిఫాక్ట్ వస్తుంది కదా మీకు ఏజెంట్లో, ఆర్టిఫాక్ట్ వచ్చిన తర్వాత ఉండేదన్నమాట. మీరు బిన్ ఫైల్లో ఉంటుంది, మీరు చూసుంటే ప్రాపర్గా వీడియో బిన్ ఫైల్లో వస్తుంది, అది కూడా అనలైజ్ చేస్తుంది. సిలో డెవాప్స్లో ఏజెంట్లో వర్క్లో 4లో సోర్స్ అన్నమాట. ఇట్స్ టేకింగ్ టైం, ఇన్పుట్ అనాలిసిస్ టైం పడుతుంది. ఎనీ క్వశ్చన్స్? ప్రాక్టీస్ చేయండి, క్లాస్ అయిపోతూనే ఉంటాయి. ఓకే, టైం లేదనే మాట ఒకటి చెప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఫోర్ మినిట్స్ నుంచి రన్ అవుతుంది ఒకటే టాస్క్. ఫోర్ ఫైల్ అనలైజ్డ్ అంట. కరెంట్ ఫైల్ ఈ దీంట్లో ఏదో కోడ్ ఉందో అది చెక్ చేస్తుంది అన్ని. jQuery అనే .js అనే ఫైల్ని చెక్ చేస్తా ఉంది. ఇప్పుడు ఏమి అనలైజ్ చేస్తుంది అంటే మీరు క్వాలిటీ గేట్లో ఏమైతే ఇచ్చారో ఆ క్రైటీరియా అది చెక్ చేస్తుంది. ఇక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదా? ఏం లేదు. bootstrap.css ఫైల్ అంటే దాన్ని చెక్ చేస్తుంది. index.html ఒక రిపోర్ట్ జనరేట్ చేసింది కూడా. అనలైజ్డ్ రిపోర్ట్ జనరేటెడ్, ఒక రిపోర్ట్ జనరేట్ అయింది మనకి. అనలైజ్డ్ రిపోర్ట్ అప్లోడెడ్ అది కూడా వచ్చేసింది. అనలైజ్ సక్సెస్ఫుల్, యూ కెన్ రిజల్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, మనం మన ఆర్టిఫాక్ట్ ఓపెన్ చేస్తే
సరే ఇక్కడ నుంచి ఓపెన్ చేద్దాం. ఇదే కదా. ఇది మీ ఆర్టిఫాక్ట్. ఓకే, ఇక్కడికి వస్తే ఇది మీ దీన్ని డౌన్లోడ్ చేద్దామా? అసలు ఏమని చూద్దాం. డౌన్లోడ్ చేస్తే నాకు తెలిసేది. డౌన్లోడ్ చేసి ఫైల్ ఓపెన్ చేద్దాం. అనలైజ్ రిపోర్ట్ ఇచ్చింది మనకి. ఏమిచ్చింది రిపోర్ట్? ఇక్కడ స్టైల్స్ ఇవి ఉన్నాయి, హైట్ ఇది ఉంది. ఓకే, ఐపీఎక్స్ క్వాలిటీ గేటు, సోనారు, ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇది క్వాలిటీ గేటు, ఇక్కడ వెయిట్ ఏమిచ్చింది, ఇక్కడ ఇది స్టైల్స్ ఇదే ఇచ్చింది కదా. ఓకే, అసలు ఫస్ట్ సోనార్ క్లౌడ్కి వెళ్దాం మనం. ఇక్కడ చూడండి, అంటే మీ కోడ్లో 68 బగ్స్ ఉన్నాయి, వల్నరబిలిటీ ఏం లేవు. కోడ్ కవరేజ్ డూప్లికేట్సే నీకు 62.7 ఉన్నాయి. సరే, దీన్ని ఎలా చూడాలంటే ఇక సోనార్ అని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇక్కడికి వెళ్తే ఫస్ట్ అనాలిసిస్ వచ్చింది, ఫస్ట్ టైం చేసాను కాబట్టి. నీకు ఏదైనా ఓల్డ్ కూడా ఉంటే షో ఓల్డర్ యాక్టివిటీ కొట్టుకోవచ్చు, ఏం లేవు కదా. ఇక్కడికి వెళ్తే కొంచెం డాష్ బోర్డ్ నీట్గా వస్తుంది. ఇది ఓకే, డూప్లికేట్స్ 62 అన్ని డూప్లికేట్స్ ఉన్నాయి. అంటే ఏ ఫైల్స్లో డూప్లికేట్స్ అంటే ఈ ఫైల్స్లో ఉన్నాయి డూప్లికేట్స్. ఈ ఫైల్స్లో ఉన్నాయి, చాలా ఫైల్స్ ఇంట్లో, వీటిలో డూప్లికేట్స్ ఉన్నాయి. వద్దు, హిస్టరీ వద్దు, ఒక బ్యాక్కి వెళ్ళి ఒక ఫైల్ ఓపెన్ చేద్దాం. ఈ ఫైల్లో అసలు 99.6 డూప్లికేట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎర్రర్స్ ఇచ్చించు. ఎక్కడ